ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన యొక్క రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకుని ఇప్పుడు తన దగ్గర బలమైనటువంటి బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది, అది కూడా చైనాతో కలిసి. ఇప్పుడు చైనా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న విధంగా ఇటు భారత్ని దెబ్బతీయడానికి, అలాగే తనకి శత్రువైనటువంటి అమెరికాపై కూడా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించే విధంగా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ముసుగులో 5500 కిలోమీటర్ల లక్ష్యాలని చేరుకునే విధంగా కాకుండా అంతకంటే ఎక్కువ, అంటే చైనా నుంచి లేదా పాకిస్తాన్ నుంచి అమెరికా ఎంత దూరం ఉంటుంది, దాదాపు 11,000 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకోగలిగినటువంటి దీర్ఘకాలిక బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయడానికి ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా సిద్ధమయ్యాయి. వాస్తవానికి చైనా పాకిస్తాన్ కి కొంత రాయితీలు కూడా ఇస్తుంది. ఈ రాయితీల విషయంలో చైనాలో చాలా వరకు గందరగోళం ఉంది. ఒక ఉగ్రవాద దేశానికి ఎందుకు రాయితీలు ఇస్తున్నారు, ఎంత డబ్బు పెడితే అంత డబ్బే తీసుకోండి, అంతేగాని రాయితీలు ఇచ్చి మా పన్నులు వృధా చేయకండి అంటూ కొంతమంది అయితే చైనాలో నిరసనలు తెలిపారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు పాకిస్తాన్కి గత బైడెన్ ప్రభుత్వం చాలా వరకు ఈ బాలిస్టిక్ క్షిపణుల విషయంలో ఆంక్షలు విధించింది. ఈ న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణులను గనక మీరు కొన్నా లేదా తయారు చేసినా లేదా ఏ విధంగా మీరు పొందినా మిమ్మల్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా చూడాల్సి వస్తుంది లేదా అణ్వాయుధ ప్రత్యర్థిగా ప్రకటించాల్సి వస్తుందంటూ అమెరికా అయితే పాకిస్తాన్ కి ఆంక్షలు విధించింది. దాంతో అప్పుడు వెనక్కి తగ్గింది. 2022లో మధ్యస్థ బాలిస్టిక్ క్షిపణులను అయితే ప్రయోగించింది, అది షాహిద్ 3. అలాగే 2023లో కూడా మధ్యస్థ బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి ఈ గౌరీ అనే ఒక బాలిస్టిక్ క్షిపణిని అయితే ప్రయోగించింది పాకిస్తాన్. గతేడాది అంటే 2024లో దీర్ఘకాలికమైనటువంటి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినప్పుడే ఆ అమెరికా ఆంక్షలు విధించింది. సో ఇప్పుడు చైనా ఏమొచ్చేసి అటు ఆ అమెరికాకి చెక్ పెట్టడానికి, ఇటు భారత్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు అమెరికా దీని గురించి ఏం చెప్పలేదు, కానీ అమెరికాకి చెందినటువంటి నిఘా సంస్థలే ఇవన్నీ కూడా బయట పెట్టాయి. మరి ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి మరి ఈ పిచ్చి పట్టిన ట్రంప్ ఏ విధంగా దీన్ని చూస్తాడో తెలియదు. కాకపోతే ఈ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం చేస్తే గనక పాకిస్తాన్ కూడా మాపై ఏదో ఒక రోజు ప్రయోగించే అవకాశాలు ఉంటాయని గతసారి అమెరికా చెప్పింది. మరి ఇప్పుడు మరి ట్రంప్ ఏమంటాడో, మరి ట్రంప్ తయారు చేసుకోండి అని పర్మిషన్ ఇస్తాడా లేకపోతే వద్దు అంటాడో చూడాలి.